వీక్షకులు నమస్తే. నమస్కారం. ఏంటి మరో కేసు అయితే నమోదైంది. ఎందుకంటే చాలా ఇష్టానుసారంగా మీ పార్టీ అధినేతను డిప్యూటీ సీఎం గారిని కూడా ఈయన మాట్లాడిన పరిస్థితులు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఆయన ఇష్టం, ఉంటారా ఉండరా మళ్ళీ కలుస్తారా అని మనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా ఏంటి మళ్ళీ దీంట్లో ఏవైనా రాజకీయాలు నడుస్తున్నాయా ఏంటి? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, మొదటగా మనము పోసాని కృష్ణమురళి గారి ఇష్యూ కనుక ఒకసారి పరిశీలిస్తే, అతను జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానివ్వండి, అంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కానివ్వండి, గన్నవరం వంశీకి వచ్చినట్లుగా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించాల. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినప్పటికీ కూడా అతను 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు సార్. పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటే కనీసం ఒక టచ్ అప్ మ్యాన్ గానీ, ఒక లైట్ బాయ్ కూడా అతని అరెస్ట్ కి నిరసనగా వాయిస్ వినిపించడం కానివ్వండి, లేదంటే అతను అరెస్ట్ ని ఖండిస్తూ అతనికి మద్దతుగా కనీసం జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, లేదా మీడియా ముఖంగా వచ్చి ఆయనకు సపోర్ట్ ఇవ్వడం కానీ మనం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చూడాలి. పెద్ద పెద్ద వాళ్ళని తీసి పక్కన పెట్టండి, నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టండి. అట్లీస్ట్ అతని 25 ఏళ్ల కాలంలో అతనితో పనిచేసినటువంటి ఒక టచ్ అప్ మ్యాన్, ఒక లైట్ బాయ్ కూడా వచ్చి అతని గురించి పాజిటివ్ గా మాట్లాడినటువంటి దాఖలను మనం చూడాలి. అంటే పోసాని కృష్ణమురళి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనం ఈ సంఘటన మూలంగా ఆలోచించుకోవచ్చు. మొదటిది. రెండోది, అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అతని అసహ్యకరమైన వ్యక్తిత్వానికి ఇంకొక అసహ్యకరమైన పార్టీ తయారైతే ఎట్లాంటి అసహ్యకరమైన భాష మీడియా ముందు మాట్లాడించవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ పోసాని కృష్ణమురళి గత 5 ఏళ్ల పాటు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో అతను మాట్లాడినటువంటి మాటలు. పదవి కోసం ఆశించి, రాజకీయాలకి అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కేవలం పదవీ కాంక్షతోటి అతను రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి, ఇన్నాళ్ళు మూవీ ఇండస్ట్రీలో సంపాదించలేనిది ఏదో రాజకీయాల్లోకి వచ్చి సంపాదించవచ్చు, కానీ అది షార్ట్ టర్మ్ లోనే ఎదగాలన్నటువంటి దురుద్దేశంతో రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిగా మాట్లాడే దాఖలాలు మనం చూసాం. అంటే ఇక్కడ స్వతహాగా కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తిత్వమే అసహ్యకరమైందని అర్థం అవుతుంది. దానికి తోడు ఇంకొక అసహ్యకరమైనటువంటి పార్టీలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇవాళ ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పితే వచ్చినటువంటి వైరాగ్యంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప, అతను జడ్జి గారి ముందు ఏడ్చారని చెప్పారు. మనం చూడలేదు, బట్ అక్కడ చెప్పారు కాబట్టి మనకు తెలిసిన విషయం అది. ఏడ్చింది కేవలం అనారోగ్యంతో ఉన్నాను, వయసు అయిపోయింది, ఇంకా తప్పు చేయను, బుద్ధి వచ్చింది అని చెప్పేసి అక్కడ బెయిల్ కోసం ఒక జడ్జి గారి ముందు ముసలి కన్నీరు. అసలే ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా నటించాడని చెప్పేసి మనం అనుకోవాలి. ఇవాళ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ దొరికి బయటకు వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ చిత్తశుద్ధిని ఆయన నిలబెట్టుకుంటారనేది ఇక నుంచి జరిగేటువంటి సంఘటనల మూలంగా మనం గమనించుకోవాలి సార్. మీరు ఒక విషయం గమనించినట్లయితే, నందిగామ సురేష్ విషయంలో చూడండి మీరు. నందిగామ సురేష్ బెయిల్ నుంచి బయటికి రాగానే జైలు దగ్గర వేరే ఛానల్స్ వెళ్ళి మీడియా మిత్రులు వెళ్ళి మాట్లాడితే ఒక రకంగా మాట్లాడాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత బుల్గు ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, వైసీపీ పార్టీ వాళ్ళ సొంత ఛానల్ సాక్షి ఛానల్ వెళ్ళి మైకి పెడితే ఇంకో రకంగా మాట్లాడాడు. రెండు భావాలకి అసలు కంపారిజనే లేదు. జైలు దగ్గరేమో నాకంతా మంచి జరిగింది, నన్ను బాగానే చూసుకున్నారు కూటమి ప్రభుత్వంలో ఈ విషయం మీద అంటే ఆమె కేసులు బనాయించిన తప్పుడు కేసులు, కానీ లోపల నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్షి ఛానల్లో మాట్లాడే మాటలు మాత్రం క్వైట్ ఆపోజిట్. అట్లాగే వాళ్ళ పోసాని కృష్ణమురళి కూడా బెయిల్ కోసం జడ్జి గారి ముందు ఏడవడం ఒక ఎత్తు అయితే, బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం, ఇన్నాళ్ళు ఎలాగో క్రెడిబిలిటీ లేనటువంటి లైఫే గడిపాడు అతను. జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే మనం ఇప్పుడైనా కనీసం అతని క్రెడిబిలిటీ నిలబెట్టుకునే విధంగా అతని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడా లేదా అన్నది ఇక్కడి నుంచి మనం చూడాలి. అసలు రాజకీయాలకే సంబంధం లేదు, నేను పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నా రాజకీయ జీవితానికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ముసలి కన్నీరు కార్చినటువంటి పోసాని కృష్ణమురళి ఇవాళ వెళ్ళి లేళ్ల అప్పిరెడ్డిని కలిశారన్నా, వైసీపీ పార్టీ ఆఫీస్ కి వెళ్ళారన్నా, ఏ కారణంతో వెళ్ళారు సార్? అంటే ఇంకా గతంలో చేసినటువంటి లావాదేవీలు ఏమైనా సెటిల్మెంట్లకు వెళ్ళాడా? 5 ఏళ్ల పాటు మీరు నన్ను తిట్టిచ్చారు, తెగా ఇస్తా అన్నటువంటి అమౌంట్ ఇంకా పూర్తిగా రాలేదు, నేను జైలుకి వెళ్ళి కేసులు కూడా అనుభవించి వస్తున్నాను, ఇప్పటికైనా సెటిల్మెంట్లు చేస్తారా లేదా అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళాడా? లేదంటే ఎలాగూ బెయిల్ వచ్చింది, ఈ కేసు అయినా ఇంకో కేసు అయినా ఇదే ఉంటది కదా, పడే శిక్ష అన్నింటికి పడుతుంది, ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఏమన్నా మాట్లాడాలో చెప్పండి, ఎంత పేమెంట్ ఇస్తారు, మళ్ళీ మాట్లాడాలి లేదా అని చెప్పేసి మళ్ళీ ఏమైనా కొత్త కాంట్రాక్ట్ మాట్లాడాలి. పాత బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా? అదేనండి అంటుంది, పాత దాని తాలూకు డబ్బులు ఏమైనా సెటిల్మెంట్లు బ్యాలెన్స్ ఉండి వెళ్ళాడా? అరుణ గారు, మెయిన్ గా ఈ పోసారిని వెలుగులోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారి గురించేనా ఏంటి? అసలు ఎందుకు ఈయన అంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఉచ్చం నీచం మరచి మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు అతి స్వల్ప మందే ఉంటారండి ఏ పార్టీలో అయినా సరే. వీళ్ళకి కనీసం తల్లి చెల్లి, ఆడ మగ, భార్య బిడ్డ ఏ తేడాలో ఉండవు, వీళ్ళకి డబ్బులు పదవులు ఇవే ఉంటాయి.
వీళ్ళకి అసలు ఒక ఆత్మసాక్షి, ఒక క్యారెక్టర్, ఇంకేం ఇట్లాంటివి ఏమి ఉండవు. మనుషులకు ఉండేటువంటి కొన్ని క్వాలిటీస్ ఏమి ఈ మానవ మృగాలకు ఉండవు. కాబట్టి ఈ మృగాలను తీసుకొచ్చి ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక మృగం. ఆ మృగం శిక్షణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చి పసిబిడ్డలని కూడా ఇష్టారీతిగా మాట్లాడి వెళ్ళారు. కాబట్టి వాళ్ళ చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులుగా ఉన్నారు. కానీ ఎంతవరకు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని భయపెట్టిందా, లేదంటే చట్టం వాళ్ళని భయపెట్టిందా అన్న విషయాలు మాత్రం ఇంకా రానున్న రోజుల్లో మాత్రమే తెలియాలి. ఇంకా తెగించి ఇష్టారీతిగా మాట్లాడతారా, లేదంటే ఇప్పటికైనా మార్పు వచ్చిద్దా? ఇప్పటికైనా వాళ్ళ అధినాయకత్వం మనం నోరు తెరిచి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే శిక్షలు పడతాయి కాబట్టి గౌరవంగా మాట్లాడండి అని చెప్పిద్దా? లేదంటే మేమున్నాం మీ వెనకాల, మీకు ఎందుకు, మీరు రెచ్చిపోండి, మీరు జైలుకి వెళ్ళినా మేము కేసులు మేము భరిస్తాము, మీకు లాయర్లు మేము అరేంజ్ చేస్తాం, మేము బెయిల్ మీకు ఇప్పిస్తామని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టి వాళ్ళని ఇంకా బలిపశువులను చేసిద్దా అని చెప్పేసి అనేది ఇంక నుంచి చూడాలండి మనం. రైట్. ఓకే, సాగర్ గారు నమస్తే. సాగర్ గారు మ్యూట్లో